ఆయనకు వస్త్రము మీద తొడ మీద రాయబడి ఉందట, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వాధికారి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారిని రకరకాలుగా దూషిస్తున్నారు ఈ రోజుల్లో. నువ్వు దూషించగానే ఏమవుతుంది రా పిచ్చోడా? నువ్వు దూషిస్తే ఏమవుతుంది? దమాకలేని హౌలగాళ్ళందరూ ఆ యేసయ్యను దూషిస్తుంటాడు. ఎవడో మిట్ట మధ్యాహ్న సూర్యుడిని చూసి అట్లా తలెత్తి చూసి, తూ ఏందిరా అట్లా మండుతున్నావు అని కాండ్రించి తూ అని ఉమ్మేశాడట. అది సరిగ్గా వచ్చి వాడి ముఖాన్ని మళ్ళబడ్డది. యేసు ప్రభువును కానీ బైబిల్ గ్రంథాన్ని కానీ ఎవరు దూషించినా అది వాని ముఖాన్నే పడుతుంది. సూర్యుడిని చూసి తూ అంటే సూర్యుడు ఏమైనా కొంచెం డిమ్గా అయిపోతాడా? ఏమండి, వెలుగు తక్కువ అవుద్దా? వేడి తక్కువ అవుద్దా? కుచ్ ఫరక్ నహీ పడనే వాలా హై. ఈ భూప్రపంచంలో ఒక్కడు కూడా యేసయ్యను నమ్మకపోయినా సరే ఆయన ఇంకా రారాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, నీతి సూర్యుడు ఆయన. భూమి మీద ఉన్న మనుషులందరూ ఒక్కసారి కూడబలుక్కొని, వీడు సూర్యుడు ఏందో పెద్ద సోకులు పడుతున్నాడు, వీని సంగతి ఏందో చూద్దాం, రేపు పొద్దున్న నుండి రాత్రి దాకా అందరం కళ్ళు మూసుకుందాం రా, వాడిని చూడనే వద్దు సూర్యుడిని అని భూమి మీద ఉన్న 800 కోట్ల మంది కళ్ళు మూసుకొని కళ్ళకు గంతలు కట్టుకొని రోజంతా కూర్చున్నారు ఇంట్లో. అయితే సూర్యుడు ప్రకాశించడం మానేస్తాడా? మానడు. అలాగే ఎవరూ నమ్మకపోయినా యేసు దేవుని కుమారుడు, విశ్వ విమోచకుడు, జగద్రక్షకుడు కాక మానడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నమ్మేది నమ్మకపోయేది ఇమ్మెటీరియల్. నువ్వు నమ్మకపోయినా నమ్మినా వాస్తవాలు మారవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ నమ్మకం ఏంటంటే బోడి నమ్మకము. ఓవర్గా ఫీల్ అయిపోకు. ఓ జామకాయను పట్టుకొచ్చి గట్టిగా నమ్ము, ఇది కోహినూరు వజ్రం, ఇది కోహినూరు వజ్రం, నేను నమ్ముతున్నా గట్టిగా నమ్ము. నీ బ్రతికంతా నమ్మది జామకాయ. అది నీ విశ్వాసము వాస్తవాలను మారుస్తుందా? నువ్వు నమ్మకపోయినా వజ్రం వజ్రమే, జామకాయ. ఎక్కువసేపు నువ్వు దాన్ని కోహినూరు అని ఉంటే అది వేస్ట్ అయిపోతుంది. మర్యాదగా తినేయడం మంచిది, లేకుంటే ఆయనతో తినే అవకాశం కూడా ఉండకుండా మురిగిపోతుంది. గనుక నీవు నమ్మినందుకు వాస్తవాలు మారవు. ఈ స్టేట్మెంట్ రాసుకోండి. నీవు నమ్మినందుకు వాస్తవాలు మారవు, వాస్తవాలను నమ్మినందుకు నీ బ్రతుకు మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. Your faith doesn't change the facts, but when you believe the facts, your life shall be changed. నేను చెప్పే సువార్త అది. వాస్తవాలు నమ్ముదాం, అప్పుడే రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాస్తవము కాని దానిని ఎంత గట్టిగా నమ్మినా వేస్ట్. వాస్తవమైన వాటిని మనము హృదయపూర్వకంగా నమ్మితే మన జీవితం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగు లోపలికి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.